లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని, ప్రాంతీయ పార్టీ నేతే ప్రధాని అవుతారని హరీష్ రావు జోస్యం చెప్పారు. 5 గ్యారెంటీలు అమలు చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు చెబుతోందన్నారు. పాత మేనిఫెస్టో అమలు చేయకుండానే కాంగ్రెస్ కొత్త మేనిఫెస్టో విడుదల చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కరెంటు కోతలతో రైతులు, ప్రజలు అల్లాడుతున్నారని హరీష్ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని హరీష్ ఆరోపించారు. రైతుల్లో 5 మోటార్లు గాలిపోయినాయి. కేసీఆర్ ఉండగా ఒక్క మోటార్ గాలలేదు. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు మోటార్లు గాలుతున్నాయి. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు కష్టాలు ప్రారంభమైనాయి. కాంగ్రెస్ వచ్చింది, గృహ అవసరాలకు కూడా కరెంటు కోతలు స్టార్ట్ అయిపోయి మార్పు మాత్రం మొదలైంది. అంటే త్రాగునీటి సరఫరాలో మార్పు, విద్యుత్ సరఫరాలో మార్పు, ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు, కేసీఆర్ కిట్టులో మార్పు, రైతు బంధుకు సకాలంలో డబ్బులు ఇవ్వడంలో మార్పు, పంటలు ఎండిపోవడంలో మార్పు, పోలీసులు విపరీతంగా అక్రమ కేసులు పెట్టి ప్రజల్ని వేధించడంలో, ప్రతిపక్షాలను వేధించడంలో, నిర్బంధించడంలో, జైళ్లను నింపడంలో మాత్రం మార్పు మొదలైంది. ప్రజాపాలన అన్నారు. ఈ ప్రజాపాలనలో ఇవాళ నిర్బంధాలు ఎక్కువైపోయినాయి. జైళ్లు నింపడంలో మాత్రం మార్పు మొదలైపోయింది. ఇది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అందించింది. కొత్త పథకాలు రాలేదు కానీ ఉన్న పథకాల్లో కోతలు వచ్చినాయి. మీరు చూస్తే ఈ 6 గ్యారంటీల్లో 5 అయిపోయినాయి అంటున్నారు. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీని అడగదలుచుకున్నా, 6లో 5 అయినాయా? 6లో మొదటి గ్యారంటీ మహాలక్ష్మి. ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. అమలైందా? కాలేదు. అంటే మొదటి గ్యారంటీ ఫెయిల్. రెండవ గ్యారంటీ రైతులకు రైతు బంధుకు 15,000 రూపాయలు, వడ్లకు మొక్కలకు 500 బోనస్, వ్యవసాయ కూలీలకు 12,000 అయిందా? మూడవ గ్యారంటీ ఇందిరమ్మ ఇండ్లు. పేదలందరికీ 100 రోజుల్లో ఇల్లు మంజూరు చేస్తామని 5 లక్షల రూపాయలతో ఇస్తాము, 250 గజాల స్థలం ఇస్తామన్నారు. ఒక్కరికన్నా ఇచ్చింది ఆ రాష్ట్రంలో. నాలుగోది యువ వికాసం. విద్యార్థులందరికీ 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, అమలు కాలేదు, ఫెయిల్. 5వది ఆసరా పెన్షన్దారులకు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. 5వది ఇవ్వలేదు, ఫెయిల్. మీరు 6లో 5 అయినాయి అన్నారు. 6లో 5 కాలేదు. నువ్వు 100 రోజుల్లో అమలు చేస్తున్నా అన్న నీ మేనిఫెస్టోనే అటర్ ఫ్లాప్ అయితే ఇప్పుడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేసిండ్రు. ఎట్లా నమ్మాలి నీ మేనిఫెస్టోను? నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోనే నువ్వు అమలు చేయడంలో దారుణంగా ఫెయిల్ అయిపోయి మళ్ళీ కొత్త మేనిఫెస్టో పెట్టడం అంటే ఇది ప్రజల్ని మోసపుచ్చడం. ప్రజలు తెలివైన వాళ్ళు. ఒకసారంటే నీ మాటలు నమ్మొచ్చు, మోసపోవచ్చు, కానీ ప్రతిసారి ప్రజల్ని మోసపుచ్చుతా అంటే అది జరగదనేటువంటి విషయాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇలా రాష్ట్రంలో 8 సీట్లలో కాంగ్రెస్ గెలిచే విధంగా బీజేపీ సహకరిస్తుంది. మరో 8 సీట్లలో బీజేపీ గెలిచే విధంగా కాంగ్రెస్ సహకరిస్తుంది. విషయాలు ప్రజలకు అర్థమైనాయి. 2 పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్తారు. మీరు అంతర్గత చీకటి ఒప్పందాలు చేసుకున్నారు. బట్ డెఫినెట్ గా ఇలా ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ప్రశ్నించే గొంతుగా ఉండాలి. ఈ తెలంగాణ హక్కులు కాపాడబడాలంటే బీఆర్ఎస్ పార్టీ అయితేనే కాపాడగలుగుతుంది అని కోరుకుంటా ఉన్నారు. 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ను జాయింట్ క్యాపిటల్ గా పెట్టారు. ఈ జూన్ కు ఆ 10 ఏళ్లు పూర్తి కాబోతా ఉన్నాయి. మళ్లీ జాయింట్ క్యాపిటల్ ని ఎక్స్టెండ్ చేయాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అయింది. రేపు దాన్ని గట్టిగా అడ్డుకోవాలన్నా, పార్లమెంట్ లో గొంతు విప్పి మాట్లాడాలంటే అది బీఆర్ఎస్ పార్టీతో సాధ్యమవుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రాలో ఆయన మూలాలు ఉన్నాయి. ఆయన మళ్లీ వాళ్ళకి సహకరించే ప్రమాదం లేకపోలేదు. గతంలో కూడా 7 మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపినప్పుడు బీజేపీ ప్రతిపాదించింది, కాంగ్రెస్ ఆ బిల్లుకు మద్దతు ఇచ్చింది. డెఫినెట్ గా ఈ ఎన్నికల్లో ప్రజలైతే మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వం 5 నెలల్లోనే అభాసుపాలైపోయింది. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అందువల్ల ఒక ప్రశ్నించే గొంతుగా ఉండాలి. ఈ హామీలు అమలు కావాలంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలిస్తేనే రేపు ప్రధాన ప్రతిపక్షంగా మేము గట్టిగా కాంగ్రెస్ మెడలు వంచి పోరాటం చేసి ప్రజల పక్షాన మేము నిలబడగలుగుతాం. అదేవిధంగా కేంద్రంలో కూడా ఈరోజు చూస్తా ఉంటే బీజేపీకి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు, కాంగ్రెస్ కి మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. మళ్లీ సంకీర్ణ యుగం. రీజనల్ పార్టీలే ఈ దేశంలో కీలక భూమిక పోషించబోతా ఉన్నాయి.